దక్షిణాదికి తీరని అన్యాయం. జనాభా ప్రతిపాదకు డెలిమిటేషన్ తో నష్టమైన నియోజకవర్గాల్లో పునర్విభజనతో లోక్సభలో దక్షిణాది రాష్ట్రాలకు భారీగా తగ్గనున్న ప్రాతినిధ్యం, మరింత పెరుగునున్న ఉత్తరాది రాష్ట్రాల పెత్తనం, ఎక్కువగా లాభపడేది బీజేపీ లాంటి పార్టీలైనా దేశ జీడీపీలో దక్షిణాది రాష్ట్రాల వాటా 33%, పార్లమెంట్లో ప్రాతినిధ్యం మాత్రం 20%. డెలిమిటేషన్ కు జనాభా ప్రతిపాదక వద్దు కేటీఆర్. ఇక్కడ చూసుకున్నట్లయితే దాదాపు సౌత్ ఇండియా రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ లాంటి రాష్ట్రాలకు అన్యాయం జరగబోతుందని చెప్పుకోవచ్చు. దాదాపు 1951లో చూసుకున్నట్లయితే దక్షిణాది రాష్ట్ర యొక్క ప్రజలు దాదాపు 23% పెరిగినట్లు మనకు తెలుస్తుంది. కానీ 2022కి మాత్రం దాదాపు 19%కి పడిపోయింది. అదే సమయంలో బీహారు, యూపీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో దాదాపు 33% నుంచి 40% పెరిగినట్లు మనకు తెలుస్తుంది. ఎక్కడైతే జనాభా ఎక్కువ ఉంటుందో అక్కడ ఎంపీ సీట్లు కూడా పెరుగుతాయి. కానీ ఆనాటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు తెలంగాణకి అన్యాయం జరుగుతుందని కేసీఆర్ గారు ఎంతో మంది ఉద్యమకారులు పోరాడి తెలంగాణ తెచ్చుకొని ఈనాటి చూసుకున్నట్లయితే తెలంగాణలో ఎంత బలోపేతం అనేది మనకు కనిపిస్తుంది. ఇటు నీటి వనరులు కావచ్చు, ఇక్కడ ఉపాధి కావచ్చు, దాదాపు తెలంగాణ మొత్తానికి 5% జీడీపీ భారతదేశంలో మనకు లభిస్తుంది. మరి ఇటు చూసుకున్నట్లయితే రాబోయే రోజుల్లో దక్షిణ రాష్ట్రాలకు అన్యాయం జరగబోతుందా? అవుననే చెప్పుకోవచ్చు. ఇటు చూసుకున్నట్లయితే దాదాపు ఉత్తర రాష్ట్రంలో చూసుకున్నట్లయితే బీహారు, మధ్యప్రదేశ్, యూపీ, రాజస్థాన్ ఇటు చూసుకున్నట్లయితే రోజు రోజుకి జనాభా పెరుగుతుంది, అక్కడ ఎంపీ సీట్లు కూడా పెరగబోతున్నాయి. మరి ఇటు జనాభా తగ్గుతుంది, అందుకే ఎంపీ సీట్లు కూడా మనకు దక్షిణ రాష్ట్రంలో పడిపోతుంది. ఇటు చూసుకున్నట్లయితే దాదాపు పార్లమెంట్ లో ఇటీవల నిర్మలా సీతారామన్ తెలుగు రాష్ట్రాన్ని అవమానించే విధంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ తెలుగు ప్రజలకు హిందీ రాదని చెప్పేసి అవమానించడం జరిగింది. माननीय सदस्य जो तेलंगाना से आते हैं उनकी हिंदी कमजोर बोल रहे हैं, मेरा हिंदी भी మరి అదే విధంగా తెలుగు రాని విషయంలో ఇటీవల తమిళనాడులో కూడా హిందీ భాషను బలోపేతం చేయడానికి ఇటీవల భారతీయ జనతా పార్టీ కూడా తమిళనాడులో హిందీ భాషను తీసుకురావడం జరిగింది. అంటే ఇటు చూసుకున్నట్లయితే సౌత్ ఇండియాకి రోజు రోజు ఇటు నిధులు తక్కువ వస్తున్నాయి, ఇటు సాంస్కృతిక భాష విషయంలో కూడా అన్యాయమే జరుగుతున్నట్లు మనకు తెలుస్తుంది. మరి రాబోయే రోజుల్లో ఇటు ఎంపీ సీట్ల విషయంలో భారతీయ జనతా పార్టీ డెలిమిటేషన్ ప్రక్రియను తీసుకురాబోతుంది. ఈ డెలిమిటేషన్ ప్రక్రియ ద్వారా దక్షిణ రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇటు చూసుకున్నట్లయితే బీహార్ రాష్ట్రానికి 40 ఎంపీ సీట్లు, 12 కోట్ల జనాభా, దాదాపు 34 లక్షల మందికి ఒక ఎంపీ ఉన్నట్లు మనకు తెలుస్తుంది. అదే విధంగా తెలంగాణకు 4 కోట్ల ప్రజలు, 17 ఎంపీ సీట్లు ఉన్నాయి, అంటే దాదాపు 23 లక్షలకు ఒక ఎంపీ. అంటే రాబోయే రోజుల్లో దాదాపు డెలిమిటేషన్ ప్రక్రియ జరిగినట్లయితే 15 లక్షలకు ఒక ఎంపీ ఉన్నట్లు. అంటే ఇటు బీహార్లో కూడా ఎంపీ సీట్లు, ఇటు ఉత్తర రాష్ట్రంలో చూసుకున్నట్లయితే 222 ఎంపీ సీట్లు పెరుగుతున్నట్లు మనకు తెలుస్తుంది. కానీ ఇటు దక్షిణ రాష్ట్రంలో జనాభా తక్కువ కాబట్టి ఎంపీ సీట్లు తగ్గే అవకాశాలు ఉన్నట్లు మనకు స్పష్టంగా